మా వారు టైం అంటే టైమే. డే మొదలైందంటే ముందే స్కెడ్యూల్ వేసుకుంటారు. ఆ స్కెడ్యూల్ ప్రకారమే రోజంతా నడుస్తుంది. అలా ఈరోజు మేము ఊరు బయలుదేరాలి. 12:00 అనుకున్నాం కానీ తనకే కొంచెం పనుండి లేట్ అయిందంట. 1:00కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఎక్కడన్నా ఫుడ్ కాగితే టైం వేస్ట్ అని చెప్పేసి ఇలా ఫుడ్ ప్యాకింగ్ చేసుకొని వచ్చేస్తాము. సో ఈరోజు ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసిన చెర్రీ టమాటోస్తో కర్రీ చేశాను. యాక్చువల్గా రసం పెడతాం లేదంటే ఉప్మాలో వేసుకుంటాం కానీ ఇలా కర్రీ ఎప్పుడు చేయలేదు. కానీ చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే. అందులోనూ ఇలా ఓపెన్గా ఉన్న ప్లేస్లో ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా ఒక ముద్ద. అలా ఎక్కువ తింటామనే చపాతీలు కూడా తీసుకొచ్చారు రైస్తో పాటు. అండ్ ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, టమాటో కూర, ఇక పెరుగు కంపల్సరీ కదా, ఒక బాక్స్లో పెరుగు కూడా తోడబెట్టుకొని వచ్చేసా. ఇక వీటన్నిటితో లంచ్ అయితే ఫుల్గా తినేసాం. ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి, అవి కార్లో ఉన్నాయి, ఈవినింగ్ టైంలో తింటాం. యాక్చువల్గా 12 అవర్స్ జర్నీ ఉంటుంది. నైట్ డిన్నర్ కూడా ఒకేసారి ప్యాక్ చేసుకుని వచ్చేసా. ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్ తినడానికి అంత ఇష్టపడను కానీ ఇలా జర్నీలో ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటా. ఇక స్నాక్స్ కూడా చాలా తెచ్చారు మా వారు. ఎర్లీ మార్నింగ్ జర్నీ బాగా నడుస్తుంది కానీ నైట్ జర్నీ ఎక్కువ నడవదు కదా, అందుకనే మేము ఎప్పుడు కూడా మార్నింగే స్టార్ట్ అయ్యేవాళ్ళం. అంటే 5కి స్టార్ట్ అయితే 3 అలా ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. కానీ ఈసారి 1 అయింది. ఇక నైట్ 2 AM చూపిస్తుంది అనమాట మేము ఇంటికి రీచ్ అయ్యే టైము. అయిందే కానీ 2:30 అయింది త్వరగా. మా వారు కంగారు పెట్టేస్తున్నారు లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా అలా 20 minutes లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. హలో క్రాస్